ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని సప్తమ సర్గ అయిన ఉమాపరిణయంలో మొదటి శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఓషధీసుడు వృద్ధిలో నుండు శుక్లపక్ష తిథియందు జామిత్ర భావశుద్ధి చూచి బంధు సమేతుడై సుత వివాహ కార్య దీక్షా విధిన్ సల్పె నార్యుడద్రీ. సుత వివాహ కార్య దీక్షా విధిన్ సల్పె నార్యుడద్రీ అనగా ఓషధీసుడు, ఓషధులకు రాజైన చంద్రుడు వృద్ధిలో నుండు పెరుగుచుండు శుక్లపక్ష తిథి యందు, శుక్లపక్ష తిథులలో జామిత్ర భావ సప్తమ స్థానమునందు శుద్ధి చూచి ఏ గ్రహములు లేకుండునట్లు చూచి బంధువులు సమేతుడై కూడినవాడై సుత వివాహ తన కూతురైన పార్వతి వివాహ కార్యదీక్ష విధిన్ కార్యమునకు దీక్షభూని తత్సంబంధ విధులను ఆ కార్యక్రమునకు సంబంధించిన పనులను ఆర్యుడద్రి పూజ్యుడైన హిమవంతుడు సల్పెన్ చేసెను. అనగా ఓషధులకు రాజైన చంద్రుడు పెరుగుచుండు శుక్లపక్ష తిథులలో సప్తమ స్థానమునందు ఏ గ్రహములు లేకుండునట్లు చూచి బంధువులు కూడినవాడై తన కూతురైన పార్వతి వివాహ కార్యమునకు దీక్షభూని తత్సంబంధ విధులను పూజ్యుడైన హిమవంతుడు చేసెను అని ఈ శ్లోకమునకు భావము. సానుమత్పరమంతఃపురానుసరణి ఏక గృహమున నొప్పే ననేక మంగళార్థ సంపాదన వ్యగ్రలైన పురంధ్రివర్గ మేక కులానురాగలౌట ఏక కులానురాగలౌట అనగా సానుమత్పరము ఆ ఓషధీ ప్రస్థపురపు కొండలలో గల అంతఃపురానుసరణి అంతఃపురముల వరుసలన్నీయు ఏక గృహమన నొప్పెన్ ఒకే ఇల్లు వలె భాషించినది. అనేక మంగళార్థ అనేక మంగళకరమైన వస్తు సంపాదన వ్యగ్రలైన సంపాదించ నిమగ్నలైన పురంధ్రివర్గము ఆ నగర స్త్రీ సమూహము ఏక కులానురాగలౌట ఒకే కులముగా ప్రేమతో నిలచిరి. అనగా ఆ ఓషధీ ప్రస్థపురపు కొండలలో గల అంతఃపురముల వరుసలన్నీయు ఒకే ఇల్లు వలె భాషించినది. అనేక మంగళకరమైన వస్తువులను సంపాదించ నిమగ్నులైన ఆ నగర స్త్రీ సమూహము ఒకే కులముగా ప్రేమతో నిలచిరి అని ఈ శ్లోకమునకు భావము. రమ్య సంతాన కాకీర్ణ రాజవీధులంచిత ధ్వజ పంక్తి చీనాంసు కల్పితంబు కాంచన తోరణ ద్వారమయ్యే పురము స్థానాంతర స్వర్గమోయనంగా పురము స్థానాంతర స్వర్గమోయనంగా అనగా రమ్య సంతాన కాకీర్ణ అందమైన సంతాన మందార మొదలైన పుష్పజాతులతో శోభిల్లు రాజవీధులు రాజమార్గములు అంచిత నిలుపబడిన ధ్వజ పంక్తి ధ్వజముల సమూహము చీనాంసు కల్పితంబు పట్టు వస్త్రములతో శోభిల్లుచు కాంచన తోరణ బంగారుమయ తోరణములతో ద్వారమయ్యే ముఖద్వారమైనది పురము ఆ నగరము స్థానాంతర ఇతర ప్రదేశములలో నిలుపబడిన స్వర్గము యనంగా స్వర్గము వలె ఉన్నది.
అనగా అందమైన సంతాన మందార మొదలైన పుష్పజాతులతో శోభిల్లు రాజమార్గములు, నిలుపబడిన ధ్వజములు, సమూహము పట్టు వస్త్రములతో ప్రకాశించుచు బంగారమయ తోరణములతో ముఖద్వారమైనది. ఆ నగరము ఇతర ప్రదేశములలో నిలుపబడిన స్వర్గము వలె ఉన్నది అని ఈ శ్లోకమునకు భావము. పుత్రపంక్తిను మాసతి పుణ్యలబ్ధి బ్రతికి వచ్చే నా సన్నయై పరిణయోత్సుకయని పితలు విశేష సుఖవ్రదోచ్వ సితులునై చూచి రెక్కుడు సుతులలోనా సితులునై చూచి రెక్కుడు సుతులలోనా అనగా పుత్రపంక్తిన్ పుత్ర సమూహము, ఉమాపతి పార్వతి, పుణ్యలబ్ధిన్ పుణ్యవశమున, ఆసన్నయ్యై మనకు దగ్గరగా, బ్రతికి వచ్చే బ్రతికి తిరిగి వచ్చినది, పరిణయౌత్సుక పరిణయమునకు ఉత్సుకతతో ఉన్నది అని పితలు తల్లిదండ్రులు విశేష సుఖములతో వ్రదోచ్ఛ్వసితులునై ఆశ్వాసించుచు ఎక్కుడు ఎక్కువ మంది సుతులలోన పుత్రులలో చూచిరి అనగా పుత్ర సమూహము పార్వతీ పుణ్యవశమున మనకు దగ్గరగా బ్రతికి తిరిగి వచ్చినది, పరిణయమునకు ఉత్సుకతతోనున్నది అని తల్లిదండ్రులు విశేష సుఖములతో ఆశ్వాసించుచు ఎక్కువ మంది పుత్రులలో చూచిరి అనగా యుక్త వయస్సు వచ్చిన సంతతిలో కలిగే సాధారణమైన కళ్యాణమందు గల ఉత్సుకతను హిమవంతుడు మరియు మేనకాదేవి తమ కుమార్తె అయిన పార్వతీదేవిలో గమనించితిరి అని ఈ శ్లోకం యొక్క అర్థము. అంకాదంక స్థిర నిశంకాశీర్వాద పూర్వ సంబంధీకృతాలంకరణంబులెన్నెన్నియో ఎంకిలి లేకంబ పొందెనధికపు ప్రేమన్ ఎంకిలి లేకంబ పొందెనధికపు ప్రేమన్ అనగా అంకాదంక స్థిరని ఒడి నుండి ఒడిలో కూర్చుని నిస్సంకాశీర్వాద శంకలేని ఆశీర్వాదములతో పూర్వ సంబంధీకృత పూర్వముగల సంబంధముతో చేయబడిన అలంకరణంబుల నెన్నియో అలంకరణములను లేదా ఆభరణములను అంకిలి లేక సిగ్గు లేకుండా అంబన్ పార్వతి అధికపు ప్రేమన్ అధికమైన ప్రేమతో పొందే అనగా ఒడిలో నుండి ఒడిలో కూర్చుని శంకలేని ఆశీర్వాదములతో పూర్వము గల సంబంధముతో చేయబడిన అలంకరణములను లేదా ఆభరణములను సిగ్గు లేకుండగా పార్వతి అధికమైన ప్రేమతో పొందెను అని ఈ శ్లోకమునకు భావము. ఉదయము నుండి మూడవ ముహూర్తము నుతర ఫల్గుణీ గణాభ్యుదిత శశాంక సంగత సుయోగమునన్ ప్రియబంధు కాంతలున్ మృదులము మా శరీరమున మేటి ప్రసాదనలాచరించిరే ముదితయు పొందుగాదే పతిపుత్రవతీత్వము తద్విధిక్రియన్ పతిపుత్రవతీత్వము తద్విధక్రియన్ అనగా ఉదయము నుండి సూర్యోదయము నుండి మూడవ ముహూర్త కాలమున ఉత్తర ఫల్గుణి నక్షత్ర గణాభ్యుదిత అభ్యుదయము గల శశాంక సంగత చంద్రునితో కలిసి నియోగమున్ మంచి యోగమున ప్రియులైన బంధువులతో కూడి కాంత మృదులము స్త్రీలతో కూడి
ఉమా శరీరమున పార్వతి శరీరమునకు మేటి ప్రసాదనలు గొప్ప ప్రతికర్మలు ఆచరించిరి చేసిరి. ఏ ముదితయు ఏ స్త్రీ అయినను తద్విధ క్రియన్ ఆ విధమైన కార్యక్రమముల వలన పతిపుత్రవతీత్వము పొందుగాదే, పతితో కూడిన సత్సంతానము పొందును గదా అని ఈ శ్లోకమునకు భావము. అనగా సూర్యోదయము నుండి 3వ ముహూర్త కాలమున ఉత్తర ఫల్గుణి నక్షత్ర గణముల అభ్యుదయమును కలిగి చంద్రునితో కలిసి మంచి యోగమున ప్రియులైన బంధువులతో స్త్రీలతో కూడి పార్వతి శరీరమునకు గొప్ప ప్రతికర్మలు చేసిరి. ఏ స్త్రీ అయినను ఆ విధమైన కార్యక్రమముల వలన పతితో కూడి సత్సంతానమును పొందును కదా అని ఈ శ్లోకమునకు భావము. గౌర సిద్ధార్థ వినివేశ కల్పితంబు వివిధ దూర్వా ప్రాణ ప్రస్ఫీత శోభబద్ధ నిర్నాభి కౌశేయ బాణపాణి యగుచు నభ్యంగ నేపథ్యమంబతాల్చే అగుచు నభ్యంగ నేపథ్యమంబదాల్చే. అనగా గౌర సిద్ధార్థ తెల్లని సర్షప లేదా ఆవాల వినివేశ ప్రక్షేపము లేదా చూర్ణము కల్పితంబుతో చేయబడిన వివిధ దూర్వా వివిధములైన దూర్వాములు ఆకులతో ప్రవాళ ప్రస్ఫీత శోభ ప్రవాళములతో చిగుళ్లతో ప్రకాశించు బద్ధ నిర్నాభి కట్టబడిన నాభి వద్ద కౌశేయ వస్త్ర విశేషముతో బాణపాణియగుచున్ చేతిలో బాణమును ధరించి అభ్యంగ నేపథ్యము అభ్యంగ స్నాన కార్యక్రమము అంబతాల్చే పార్వతి మొదలెడెను. అనగా తెల్లని సర్షప లేదా ఆవాల ప్రక్షేపము లేదా చూర్ణము అనగా పిండితో చేయబడిన వివిధములైన దూర్వాములు ఆకుల ప్రవాళముతో చిగుళ్లతో ప్రకాశించు కట్టబడిన నాభి వద్ద వస్త్ర విశేషముతో చేతిలో బాణమును ధరించి అభ్యంగన స్నాన కార్యక్రమము పార్వతి మొదలిడెను అని ఈ శ్లోకమునకు భావము. నవ వివాహ దీక్షా విధిన్మధువు సాయకాత్త సంపర్కమున బహుళ వసాన సమయమున భాస్కరుని కిరణము శశాంకలేఖనందు క్షమానయౌ లీలధనరే క్షమానయౌ లీలధనరే. అనగా నవ వివాహ దీక్షా విధిన్ కొత్తగా వివాహ దీక్ష పొందిన వధువు పెండ్లి కూతురైన పార్వతి సాయకాత్త సంపర్కమున సాయకముల కూడిక చేత బహుళ వసాన కృష్ణపక్ష అంత్యము శుక్లపక్ష ఆరంభము సమయమున కాలములో భాస్కరుని కిరణము సూర్యకాంతితో శశాంక ఆ చంద్రుని లేఖన్ అందుక్షమానయౌ పొందు క్షమ లీలధనరే వలె ఉండినది. అనగా కొత్తగా వివాహ దీక్ష పొందిన పెండ్లి కూతురైన పార్వతి సాయకముల కూడిక చేత కృష్ణపక్ష అంత్యము అనగా శుక్లపక్ష ఆరంభకాలములో సూర్యకాంతితో ఆ చంద్రుని లేఖ పొందు క్షమవలే నుండినది అని ఈ శ్లోకమునకు భావం. అంగతైలంబులోధ్ర కల్కాపహృతము ఈషదస్యాన కాలేయ భూషితాంగరాగ మభిషేక యోగ్య వస్త్రంబుతోడ నంబికను జతుష్కాభిముఖంబు చేసి అంబికను జతుష్కాభిముఖంబు చేసి. అనగా
అంగతైలంబు శరీరమునకు వ్రాయు తైలము, లోధ్ర కల్కాప హృతము లోధ్ర చూర్ణముతో కలిపి, ఈషదాస్యాన్న కొంచెము పలుచగానున్నది, కాలేయ కాలమునకు సరిపడిన భూషితాంగ రాగము అంగ రాగములచే అలంకరించి, అభిషేక యోగ్య వస్త్రంబు తోడన్ స్నానమునకు యోగ్యమైన వస్త్రముతో అంబికను పార్వతిని చతుష్కాభిముఖంబు చేసి చతుస్సాలకు ఎదురుగా కూర్చుండబెట్టిరి. అనగా శరీరమునకు వ్రాయు తైలమునకు లోధ్రచూర్ణము కలిపి, కొంచెము అస్యాన్నమైన లేదా పలుచగానున్న కాలమునకు సరిపడిన అంగరాగములచే అలంకరించి, స్నానమునకు యోగ్యమైన వస్త్రముతో పార్వతిని చతుస్సాలకు ఎదురుగా కూర్చుండబెట్టిరి అని ఈ శ్లోకమునకు భావము. న్యస్త వైఢూర్యమణి శిలోన్నత సువేది నతివలావర్జితాష్టాపదైక కుంభతోయధారల స్నానంబుతూర్య ఘోష లొప్పన్న బిడ్డ ముక్తాఫలారు తోరణాంచిత స్నానశాల జయించిరంత, ముక్త ఫలోరు తోరణాంచిత స్నానశాల జయించిరంత. అనగా న్యస్త వైఢూర్యమణి పొదగబడిన వైఢూర్యమణులచే నొప్పిన శిలోన్నత సువేదిన్ ఉన్నతమైన శైలవేదిక మీద అతివలు స్త్రీలు, ఆవర్జితాష్టాపదైక అష్టపద శోభితములైన కుంభతోయ ధారల కుంభములలో నింపిన నీటి ధారలతో స్నానంబు మంగళ స్నానములను, తూర్య ఘోషలొప్పన్ మంగళ ధ్వనుల మధ్య ఆ బిడ్డ ఆ పార్వతిని, ముక్తాఫలోరు తోరణాంచిత ముత్యాల తోరణములు కట్టిన స్నానశాలన్ స్నానశాలలో చేయించిరి ప్లస్ అంతా అప్పుడు చేయించిరి. అనగా అప్పుడు పొదగబడిన వైఢూర్యమణులచే నొప్పిన ఉన్నతమైన శైలవేదిక మీద స్త్రీలు అష్టపద శోభితములైన కుంభములలో నింపిన నీటిధారలతో మంగళ స్నానములను మంగళధ్వనుల మధ్య ఆ పార్వతిని ముత్యాల తోరణములు కట్టిన స్నానశాలలో చేయించిది అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలకించిన భక్తులకు ధన్యవాదములు తెలుపుతూ, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.